నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా గ్రూప్ ఎగ్జామ్స్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ ప్రాచీన భారతదేశ చరిత్ర, సింధు లోయ నాగరికత, మౌలిక అంశాలు బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి ఈ వీడియో చూడొచ్చు. ప్రాచీన భారతదేశ చరిత్ర, సింధు లోయ నాగరికత. 1920కి ముందు వేద నాగరికతనే తొలి భారత నాగరికతగా భావించేవారు. కానీ 1921లో హరప్పా తవ్వకాల వల్ల వేద నాగరికత కంటే దాదాపు 1000 ఏళ్ల క్రితమే, అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నాటికి భారత్లో ఒక గొప్ప నాగరికత వెలసిల్లినట్లు ప్రపంచానికి వెల్లడైంది. అదే సింధు లోయ నాగరికత. ప్రాచీన నాగరికతల సరసన ఈ నాగరికత కూడా చేరింది. సింధు నాగరికత సమకాలీన నాగరికతలన్నిటికంటే అత్యంత విశాలమైంది. ఉత్తరంలో మాండా, దక్షిణాన దాయిమాబాద్, తూర్పున అలంగీపూర్, పశ్చిమాన సుట్కా జెండార్లు ఈ నాగరికతకు సరిహద్దులుగా ఉన్నాయి. దాదాపు 1.3 మిలియన్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో త్రిభుజాకారంగా ఈ నాగరికత విస్తరించి ఉంది. భారత ఉపఖండంలో సుమారు 1400 వరకు సింధు నాగరికత స్థావరాలు బయటపడ్డాయి. సింధు నాగరికత ముఖ్య పట్టణాలు. సింధు నాగరికత కాలాన్ని భారతదేశంలో తొలి నగరీకరణ యుగంగా భావిస్తారు. దీనికి కారణం భారత చరిత్రలో తొలిసారిగా నగరాల ఆవిర్భావం ఈ కాలంలోనే జరిగింది. బయలుపడిన సింధు నాగరికత కేంద్రాల్లో 250 దాకా పట్టణాలే ఉన్నాయి. హరప్పా నగరం, రావి నది ఒడ్డున తొలి సింధు నగర తవ్వకాలను దయారాం సాహ్ని నిర్వహించారు. ఇక్కడ ఒకే వరుసలో ఉన్న 6 ధాన్యాగారాలు బయటపడ్డాయి. హెచ్చు ఆకారంలో ఉన్న శ్మశానవాటికి ఇక్కడే ఉంది. సింధు స్త్రీల అలంకార ప్రియత్వానికి నిదర్శనంగా 12 కాంస్య దర్పణాలు లభించాయి. మొహంజదారో నగరం జనాభా పరంగా సింధు నగరాలన్నింటిలో అతిపెద్దది ఇదే. ఆర్డి బెనర్జీ నాయకత్వంలో ఇక్కడ తవ్వకాలు జరిగాయి. గొప్ప స్నానవాటిక, గొప్ప ధాన్యాగారం వంటి ముఖ్య నిర్మాణాలకు ఈ నగరం వేదిక. చాన్హుదారో ఇది మొహంజదారోతో పాటు సింధు నదీ తీరాన ఉన్న మరో నగరం. దీన్ని కళాకారులు, చేతివృత్తుల వారి నగరంగా పిలవవచ్చు. అనేక రాగి, కాంస్యపు పనిముట్లు, ఎముకలు, పూసలతో తయారు చేసిన ఆభరణాలు విరివిగా ఇక్కడ లభించడమే దీనికి కారణం. ఇక్కడ దొరికిన ఇంకు పాత్ర సింధు ప్రజలకు లిపి తెలిసనడానికి ఒక బలమైన ఆధారం. కోట్ డీజీ సింధు రాష్ట్రంలో ఇదొక నగరం. ఇక్కడ రాతితో చేసిన బాణాలు లభించాయి. కాళీబంగన్ ఇది రాజస్థాన్లో గర్గర్ నది ఒడ్డున ఉంది. ఈ గర్గర్నే ప్రాచీన సరస్వతి నదిగా భావిస్తారు. జంతు బలులకు సంబంధించిన ఆధారాలు, వరుస హోమగుండాలు ఈ నగరంలో బయలుపడ్డాయి. లోథాల్ కృత్రిమ ఓడరేవు ఉన్న ఏకైక సింధు నగరం లోథాల్. ఇది గుజరాత్లోని బాగావా నది తీరంలో ఉంది. ఇక్కడ లభించిన జంట అస్థిపంజరాల ఆధారంగా ఈ కాలంలో సతీ సహగమనం అమల్లో ఉన్నట్టు చరిత్రకారులు భావిస్తున్నారు. చదరంగం ఆటకు సంబంధించిన ఆధారాలు, కాంస్యపు కొలబద్దలు ఇక్కడ దొరికాయి. దొలవేరా గుజరాత్లోని వర్షాభావ ప్రాంతాల్లో ఉన్న ఈ నగరం సింధు కాలం నాటి నీటిపారుదల ప్రాజెక్టులకు నెలవుగా ఉంది. ఈ రిజర్వాయర్ నుంచే పంటలకు నీటిపారుదల వసతి కల్పించేవారు. ఈ నగరంలో ఒక స్టేడియం కూడా బయటపడింది. బనావలి నగరం సింధు ప్రజలు నాగలిని ఉపయోగించారనేందుకు ఈ నగరంలో లభించిన మట్టితో చేసిన నాగలి బొమ్మ ఆధారం. మిగిలిన హరప్పా నాగరికతల్లో నగరాలన్నీ గ్రిడ్ పద్ధతిలో నిర్మించారు. ఆ పద్ధతిలో నిర్మించిన ఏకైక నగరం బనావలి. సింధు నాగరికత ముఖ్య లక్షణాలు. సింధు పట్టణాలు ఎగువ, దిగువ పట్టణం అనే 2 భాగాలుగా విభజింపబడ్డాయి. ఎగువ పట్టణంలో కూలీలు, దిగువ పట్టణంలో సామాన్యులు నివసించేవారు. ఈ పట్టణాలన్నీ గ్రిడ్ పద్ధతిలో నిర్మించారు. రోడ్లన్నీ ఒకదాన్నొకటి 90 డిగ్రీల లంబకోణంతో ఖండించుకునేలా నగరాన్ని అనేక చతురస్ర బ్లాకులుగా విభజించారు. ప్రస్తుతం చండీగఢ్ ఈ నిర్మాణాన్నే పోలి ఉంది. ప్రతి పట్టణంలోనూ బనావాలిలో తప్ప భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండేది. ఈ విధానం సమకాలీన నాగరికతల్లో ఎక్కడా కనిపించదు. ఇటుకల నిర్మాణంలోనూ ఏకరూపకత కనిపిస్తుంది. ఇటుకల వెడల్పు వాటి ఎత్తుకు రెట్టింపు, పొడవు వెడల్పులు రెట్టింపుగా ఉండేవి. మూలల వంపుల్లో ఎల్ ఆకారం ఇటుకలు వాడేవారు.
సింధు ప్రజల రాజకీయ వ్యవస్థ ఏకరీతి గ్రిడ్ పద్ధతిలో పట్టణాల నిర్మాణం, అన్ని నగరాల్లోనూ ఉన్న భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇటుకల తూనికల కొలతల్లో ఏకరూపకత మొదలైన అంశాల దృష్ట్యా కేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం. కానీ సింధు ప్రజల రాజకీయ వ్యవస్థకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలు లభించలేదు. ఈ అంశాల్లో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సింధు నాగరికత మతరాజ్యమే ఉండొచ్చని, మతాధిపతుల పాలన కొనసాగి ఉండొచ్చని కౌసంబి అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. ఈ కాలంలో జరిగిన దేశ విదేశీ వ్యాపారాల దృష్ట్యా వర్తక వర్గాలే పాలనాధికారం కలిగి ఉన్నాయని ఆర్ఎస్ శర్మ వంటి వారు అభిప్రాయపడ్డారు. సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాధారమైన గోధుమ, బార్లీ పంటలు, వరి కూడా పండించినట్లు లోథాల్, రంగపూర్లో ఆధారాలు లభిస్తున్నాయి. ఆ కాలం నాటి సింధు ప్రాంతం చాలా సారవంతంగా ఉండేదని నాటి చరిత్రకారులు ప్రస్తావించారు. నైలు నది ఈజిప్టును సృష్టించినట్లు సింధు నది సింధు రాష్ట్రాన్ని సృష్టించి ఆ ప్రజలను పోషించింది. వీరు అనేక జంతువులను మచ్చిక చేసుకున్నారు. నేటి పశుపోషణలో భాగంగా ఉన్న ఎద్దులు, గొర్రెలు, బర్రెలు, మేకలతో పాటు ఒంటెలు, గాడిదలు వంటి బరువులు మోసే జంతువులను పెంచుకున్నారు. పిల్లికి సంబంధించిన పాదముద్రలు చాన్హుదారోలో బయటపడ్డాయి. సింధు ప్రజలు గుర్రం ఉపయోగానికి సంబంధించి ఆధారాలు లోథాల్, సర్కోటడా ప్రాంతాల్లో లభించాయి. లోథాల్లో ఎర్రమట్టితో చేసిన గుర్రపు బొమ్మ, సర్కోటడాలో గుర్రపు అవశేషాలు లభించాయి. కానీ వీరు గుర్రాన్ని విరివిగా ఉపయోగించలేదు. వీరికి అత్యంత ఇష్టమైన జంతువు పెద్ద ముప్పురు ఉన్న ఎద్దు. సింధు నగరాలు పలు పరిశ్రమలు, చేతివృత్తులు నెలవుగా ఉండేవి. వస్త్ర లోహ పరిశ్రమలు, ఇటుకలు, శీల తయారీ, నౌకా నిర్మాణం, కొండలు, పూసలు, ఆభరణాల తయారీ పరిశ్రమలు ఇక్కడ ప్రముఖమైనవి. సింధు కార్మికులకు రాగి, తగరాన్ని కలిపి కంచు తయారు చేయడం తెలుసు. వీరు రాగిని ఖేత్రి, బెలుచిస్తాన్ల నుంచి, తగరాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు. బీహార్లోని హజరీబాగ్లో తగరపు కొలుములు బయటపడ్డాయి. వీరు నూలు, ఉన్ని వస్త్రాలు తయారు చేసేవారు. మొహంజదారోలో నూలు వస్త్రం ఆధారం లభించింది. పలు నగరాల్లో ధాన్యాగారాలు, పెద్ద సంఖ్యలో లభించిన సీళ్లు, తూనికలు, కొలతలు, ఎడ్లబండ్ల బొమ్మలు, నౌకా బొమ్మలు మొదలైనవి ఈ కాలం నాటి దేశ విదేశీ వ్యాపారానికి సంబంధించిన ఆధారాలు అందిస్తున్నాయి. దేశీ వ్యాపారానికి ఎడ్లబండ్లను, పడవలను ఉపయోగించేవారు. విదేశీ వ్యాపారానికి నౌకలు ఉపయోగించేవారు. వీటిలో 60 టన్నుల బరువులు మోసే నౌకలు కూడా ఉండేవి. వీరి దేశీ వ్యాపారం ప్రధానంగా మొసపటోమియాతో కొనసాగింది. ఇక్కడి శాసనాలు సింధు ప్రాంతాన్ని మొలుహా పేరుతో ప్రస్తావిస్తున్నాయి. ఎన్నో హరప్పా సీళ్లు, ప్రత్తిబేళ్లు ఇక్కడ లభించాయి. సుమేరియా ప్రజలు ఈ ప్రత్తిని సిందాన్గా వ్యవహరించేవారు. హరప్పా ప్రజలు 16 లేదా దాని గుణాంకాలను తూనికలు, కొలతల కోసం ప్రామాణికంగా ఉపయోగించారు. సింధు ప్రజల సామాజిక వ్యవస్థ. సింధు సమాజంలో వివిధ జాతులకు చెందిన ప్రజలు ఉండేవారు. మెడిటరేనియన్, ప్రోటో ఆస్ట్రలాయిడ్, మాంగోలాయిడ్, ఆల్పినోయిడ్ మొదలైన జాతులు ప్రజలు ఇక్కడ నివసించారు. వీరిలో అధిక సంఖ్యాకులు మెడిటరేనియన్లు. ఈ కాలం నాటి సామాజిక స్థితిగతులకు సంబంధించి సమగ్ర సమాచారం లభించలేదు. అయితే సింధు నగర త్రవ్వకాల్లో విరివిగా లభించిన స్త్రీ దేవతా విగ్రహాలను బట్టి ఈ కాలంలో మాతృస్వామిక వ్యవస్థ అమల్లో ఉందని జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. కుల, వర్ణ వ్యవస్థలు ఈ కాలంలో లేవు. ఆర్థిక ప్రాతిపదికగా సమాజం వర్గీకరణ చెందిందని భావించవచ్చు. సింధు ప్రజల మత వ్యవస్థ. అమ్మతల్లి సింధు ప్రధాన దేవత. స్త్రీ గర్భం నుంచి ఒక మొక్క ఎదుగుతున్నట్లుగా చిత్రీకరించిన ఒక విగ్రహాన్ని దీనికి ఆధారంగా చెప్పవచ్చు. ఈ స్త్రీ దేవతారాధనే తర్వాతి కాలంలో హిందూ మతంలో ఆదిశక్తి, గ్రామ దేవతలుగా ఆరాధనకు దారితీసింది. మొహంజదారోలో లభించిన పురుషదేవుడి చిత్రాన్ని పశుపతి, మహాదేవుడిగా భావించారు. ఈ దేవతే తర్వాతి కాలంలో శివుడిగా రూపాంతరం చెందినట్లు జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. సింధు ప్రజలు మానవ జననేంద్రియాలు, వృక్షాలు, జంతువులను పూజించేవారు. రావి చెట్టును పవిత్రంగా భావించేవారు. మూపురం ఉన్న ఎద్దును పూజించారు. దేవతలకు దేవాలయాలు ఉన్నట్టు ఆధారాలు లేవు. వీరికి భూతప్రేతాలు, మంత్రతంత్రాలు పట్ల విశ్వాసం ఉంది. రక్షరేఖలు, తాయెత్తులు దుష్టశక్తులను పాలద్రోనేందుకు ఉపయోగించారు. ఈ కాలంలో జంతువులు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. వీరు పలు రకాల
దాన సంస్కారాలు చేసేవారు. చనిపోయిన వారిని పూడ్చేయడం, దహనం చేయడం, కళేబరాలను పశుపక్ష్యాదులకు వదిలి మిగిలిన అవశేషాలను పోడ్చడం మొదలైన పద్ధతులు ఉండేవి. సీళ్లు ఇవి సింధు ప్రజల కళా కౌశలానికి నిదర్శనం. దాదాపు ప్రతి నగరంలోనూ సీళ్లు లభించాయి. స్టీటైట్ అనే మెత్తని రాయితో వీటిని తయారు చేశారు. ఇవి 1 సెంటీమీటర్ నుంచి 2.5 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండేవి. ప్రతి సీల్ మీద ఏదో ఒక జంతుబొమ్మతో శాసనం వేసేవారు. చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తాకారం పలు రూపాల్లో సీలు తయారు చేసేవారు. లిపి సింధు ప్రజలకు లిపి ఉంది. ఆ లిపి అక్షరాల రూపంలో కాకుండా బొమ్మల రూపంలో ఉండేది. లిపిని స్టీటైట్ ముద్రికలపై లిఖించారు. సర్పిలాకారంలో లిపి ఉండేది. అంటే ఎడమ నుంచి కుడికి, మళ్ళీ కుడి నుంచి ఎడమకి ఇది రాసేవారు. అయితే ఈ లిపి నేటికీ చదవలేదు. ఎస్ఆర్ రావు అనే చరిత్రకారులు తాను సింధు లిపిని చదవగలిగానని, అది ఆర్య భాషకు మాతృభాష అని పేర్కొన్నారు. ఆ లిపిని కంప్యూటర్ సాయంతో చదవడానికి ప్రయత్నించిన మహాదేవన్ అనే చరిత్రకారుడు ఇది ద్రావిడ భాషకు దగ్గరగా ఉందని పేర్కొన్నాడు. సింధు నాగరికత పతనం. ఈ నాగరికత క్రీస్తు పూర్వం 1800 నాటికి క్షీణించింది. దీని పతనానికి ఆధారాలు లభించలేదు. ఈ విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నవాదనలు ఉన్నాయి. ఆర్యుల రాక వీరి పతనానికి కారణమని కొందరు భావిస్తున్నారు. ఆర్యుల దేవుడైన ఇంద్రుడు పురంధర బిరుదుతో వీరి నగరాలను నాశనం చేశారని వీరి అభిప్రాయం. వరదల వల్ల ఈ నాగరికత అంతమైందని జిఎఫ్ డేల్స్ అభిప్రాయపడ్డారు. భూకంపాలు పతనానికి ప్రధాన కారణమని రైస్ అనే చరిత్రకారుడు భావించారు. సింధు నాగరికత కాలం నాటి సంస్కృతి వీటి నగరాలతో పాటు అంతం కాలేదు. ఇది నేటికి మన సంస్కృతిలో అంతర్భాగంగా కొనసాగుతుందనేది నిర్వివాదాంశం. మాదిరి ప్రశ్నలు. వీటిలో హరప్పా ప్రజలు పూజించిన పక్షి పావురం. ఋగ్వేదంలో పేర్కొన్న సింధు నాగరికతకు చెందిన నగరం హరప్పా, హరియాపురం. మృతుల దెబ్బగా పిలిచే నగరం మొహంజదారో, లోథాల్. సింధు ముద్రికలపై అధిక సార్లు చిత్రించిన జంతువు ఏకశింగ. 7 సార్లు వరదలకు గురైన సింధు నగరం మొహంజదారో. మధ్య పట్టణం మిడిల్ టౌన్, బయటపడిన నగరం ధోలవేరా. హరప్పా అవశేషాలను మొదట గుర్తించిన వారు చార్లెస్ మాసన్. ఒంటె ఎముకలు ఏ ప్రాంతంలో లభించాయి? కాలిబంగన్ ప్రాంతంలో ఒంటె ఎముకలు లభించాయి. మొహంజదారోలో అతిపెద్ద నిర్మాణం ధాన్యాగారం. వీటిలో అమ్మతల్లి బొమ్మలు లభించిన ప్రాంతం ఏది? లోథాల్, కాలిబంగన్ 2 ప్రాంతాల్లో అమ్మతల్లి బొమ్మలు లభించాయి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.